మన తెలుగు వారందరికీ కూడా చాలా గర్వకారణం పివి నరసింహారావు గారికి భారతరత్న వచ్చింది. సో దీన్ని కూడా రాజకీయం చేస్తున్నట్లుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో భాగ్య విధాతకు భారతరత్న, మన పివికి అత్యున్నత పౌర పురస్కారం. సో అది ఎలక్షన్స్కి ముందు ఇచ్చారు కాబట్టి ఏదో పొలిటికల్ యాంగిల్ ఉంది అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటే, నిన్న మొన్నటి వరకు మోదీ మీద తీవ్ర ఆరోపణలు చేసిన కేసీఆర్ కూడా ఇప్పుడు మోదీకి థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు సార్. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ఇదే డిమాండ్ చేస్తోంది. సో ఆ డిమాండ్ అంగీకరించినందుకు ధన్యవాదాలు అంటూ. సో కాంగ్రెస్ విస్మరించింది పివి నరసింహారావుని మొదటి నుంచి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, సో కాంగ్రెస్ విస్మరించిందన్న ఆరోపణలు ఉన్న పివికి భారతరత్న ఇవ్వడం ద్వారా ఏ రకంగా అర్థం చేసుకోవాలి? దీనిలో ఉన్న పొలిటికల్ యాంగిల్ ఏమై ఉండవచ్చు? నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఒకటి మాత్రం వాస్తవం, పద్మ అవార్డుల్లో గుణాత్మకమైన మార్పు వచ్చింది. అంటే రాజకీయ పైరవీలతో కాకుండా అన్సంగ్ హీరోస్కు, అతి సాధారణమైనటువంటి వారికి కూడా అవార్డులు వచ్చిన మాత్రం నిజం. ఒక మన చెట్ల రామయ్య, మన మొగలయ్య, వీళ్ళంతా చాలా అన్సంగ్ హీరోస్. వీళ్ళు పైరవీలు చేసుకుంటారని కూడా ఎవరు నమ్మలేడు. అతి సాధారణమైన కళాకారులకు, సామాజిక సేవా కార్యకర్తలకు, అసలు ఎవరు గుర్తింపు కూడా పొందినటువంటి వారికి కూడా గుర్తింపు వచ్చిన మాట నిజం. ఆ రకంగా పద్మ అవార్డులో ఒక క్వాలిటేటివ్ చేంజ్ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి మోడీని అభినందించాలి. అది గతంలో అసలు పద్మ అవార్డులు ఎవరికి వచ్చేది కూడా ఎవరికి అయ్యేది కాదు. దీనికి కారణం ఏంటంటే ఒక విస్తృత ప్రజా భాగస్వామ్యాన్ని ఈ అవార్డులో కల్పించారు. అంటే ఎవరైనా ఈ అవార్డుకు ఎవరినైనా రికమెండ్ చేయవచ్చు. అంటే అదేదో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన కొన్ని పేర్లను చూసుకొని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అనే ప్రక్రియ కాకుండా దీన్ని జనం నుంచే ఒక సూచనలు తీసుకొని వచ్చేటువంటి ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ ఎప్పుడైతే మొదలైందో చాలామంది తమకు తెలిసిన వారిని రికమెండ్ చేయడం అనేది మొదలైంది. అందువల్ల పద్మ అవార్డులో వచ్చినటువంటి ఈ మార్పును స్వాగతించాలి. అయితే అదే సమయంలో పూర్తిగా రాజకీయ ఛాయలు లేకుండా పోయాయా అని కనుక అంటే ఆ ప్రశ్నకు లేదోనే సమాధానం. అందువల్ల ఒకవైపు అన్సంగ్ హీరోస్కు, ఏ రాజకీయ ప్రోద్బలాలు పైరవీలు లేని సాధారణ కళాకారులకు గుర్తింపునివ్వడం అనేది ఒక డెఫినెట్గా అప్రిషియబుల్. కానీ అదే సమయంలో మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీకి గులాం నబీ ఆజాద్ తలనొప్పిగా మారి ఆయన జీవితం అంతా పదవులు అనుభవించి కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, విపక్ష నేతగా, చివరకు లాస్ట్ టైం కూడా నాకే మళ్ళీ రాజ్యసభ అవకాశం ఇవ్వాలి, ఆయన వచ్చిన రాష్ట్రం నుంచి ఎమ్మెల్యే లేకపోయినా అన్నప్పుడు కాంగ్రెస్ కాదంటే అప్పటిదాకా కాంగ్రెస్ వాదిగా ఉన్నవారు ఒక్కసారిగా మారిపోయాడు. ఆయన మారిన మరుక్షణమే మోడీ ఆయనను పొగిడి ఆయనకు పద్మభూషణ్, పద్మవిభూషణ్లు ఇలాంటి అవార్డులన్నీ పద్మ అవార్డు ఇవ్వడం జరిగింది. భూషణ గుర్తులేదు. కానీ అందువల్ల రాజకీయపరమైన కోణం లేదా అంటే కాంగ్రెస్లో గులాం నబీ ఆజాద్ కన్నా సేవలు అందించిన నేత లేడా? కాంగ్రెస్లో పొలిటికల్ స్టేచర్ ఉన్న నేత, అంటే అన్ని పార్టీల వాళ్ళు గౌరవించే పొలిటికల్ స్టేచర్ ఉన్న నేత కాంగ్రెస్లో లేరా? ఒక ఏకే యాంటోనియో, మల్లికార్జున్ ఖర్గేకో ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు గులాం నబీ ఆజాద్కే ఎంపిక చేసుకొని ఇచ్చారు? చాలా స్పష్టంగా దాంట్లో రాజకీయం క్లియర్గా కనబడుతుంది మనకు. సో అందువల్ల పొలిటికల్గా లేదు అని ఎవరం అనలేము. సో ఆ పాలిటిక్స్ డెఫినెట్గా ఉన్నమాట నిజం. ఇప్పుడు అవార్డులు కూడా తీసుకుంటే ఈ ఇయర్ 5గురికి ఇచ్చారు. ఒక్కసారి మనకు చరిత్ర అంతా తీసుకుంటే భారతరత్న చాలా అరుదుగా ప్రకటిస్తారు. సో పద్మ అవార్డులు, ఇతర అవార్డులు ఉన్నాయి, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, అవి రెగ్యులర్గా ప్రకటిస్తారు. కానీ భారతరత్న చాలా రేర్గా ప్రకటిస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాల పాటు ఎవరిని కూడా ప్రకటించారు. కానీ ఈసారి ఏకంగా 5గురు, అంటే 70 ఏళ్ల పద్మ అవార్డుల చరిత్రలో ఒకే సంవత్సరం 5గురికి ఇవ్వడం అనేది జరగలేదు. ఆ 5గురికి కూడా వరుసగా విడతల వారీగా వస్తుంది. అంటే ఒక్కసారిగా 5గురికి కూడా ప్రకటించలేదు. అది కూడా ఎన్నికలకు ముందు ప్రకటించారు. సో సహజంగా ఎన్నికలకు ముందే వస్తాయి అవి, ఎందుకంటే ఇదే పీరియడ్ పద్మ అవార్డు ప్రకటన. ఈ ఏడాది ఎన్నికలు ఉన్నాయి కనుక ఎన్నికల కొరకే ప్రకటించారని చెప్పలేము. కానీ 5గురికి భారతరత్న భిన్నమైన రాజకీయ కోణాలున్న రాజకీయ నాయకులకు ఇవ్వడం, అది ఎన్నికల ముందు జరగడం ఒక ఆటోమేటిక్గా రాజకీయం అవుతుంది.
దాంతోపాటు ఈ భారతరత్న అవార్డులో అనంతర రాజకీయ పరిణామాలు కూడా ఉన్నాయి. భారతరత్న అవార్డులకు తర్వాత ఇమీడియట్గా జరిగిన అవార్డు ఇవాళ కూడా పత్రికల్లో వచ్చింది. తాతకు భారతరత్న, మనమడు బీజేపీ వైపు. సో ఇది ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది. తాతకు గుర్తింపు ఇచ్చారు అన్న కారణం చెప్తూ రైతు నాయకుడైనటువంటి ఆర్ఎల్డీ నేత జయంత్ సింగ్ ఎన్డీఏలో చేరడానికి సిద్ధపడుతున్నాడు. కొద్ది రోజుల క్రితమే ఆయన సమాజ్వాదీ పార్టీతో పొత్తు కూడా కుదిరింది. గత 10 ఏళ్ళుగా బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీతో కలిసి నడిచినటువంటి రాజకీయ పార్టీ, జాట్ రైతులకు ప్రాతినిధ్యం వహించే పార్టీ, వ్యవసాయ చట్టాలపైన మోడీ ప్రభుత్వాన్ని తూర్పార పట్టిన పార్టీ. చరణ్ సింగ్కు భారతరత్న ఇచ్చిన మరుక్షణమే తాతకు భారతరత్న, మనమడు పార్టీ కూడా మారుతున్నాడు. సో అలాగే కర్పూరి ఠాకూర్ మన నితీష్ కుమార్కు మెంటర్. కర్పూరి ఠాకూర్ అడుగుజాడల్లోనే నితీష్ కుమార్ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నాయకుడిగా, అత్యంత వెనుకబడిన కులాల నేతగా ఎదిగాడు. సో అందువల్ల ఒక రాజకీయ గురువు నితీష్ కుమార్కు. సో కర్పూరి ఠాకూర్కు భారతరత్న ప్రకటన, ఆ వెంటనే నితీష్ కుమార్ ఎన్డీఏలోకి. ఇవి యాక్సిడెంటల్గా జరుగుతున్న పరిణామాలను అనుకోగలమా? సో ఇప్పుడు మూడవ పరిణామం వచ్చింది. పివి నరసింహారావుకు భారతరత్న, మోడీకి థ్యాంక్స్ చెప్పిన కేసీఆర్. థ్యాంక్స్ చెప్పడం తప్పని ఎవరు అనడం, థ్యాంక్స్ చెప్పడంలో కూడా రాజకీయ కోణం ఉందని విమర్శించడం కూడా సరైనది కాదు. కానీ ఆడ ఉత్తరప్రదేశ్లో చరణ్ సింగ్ భారతించిన వెంటనే ఆర్ఎల్డీ ఎన్డీఏలోకి, ఇక్కడ కర్పూరి ఠాకూర్ భారతరత్న ఇచ్చిన వెంటనే నితీష్ కుమార్ ఎన్డీఏలోకి. ఈ రెండింటిని కంటిన్యూస్లో చూస్తే మూడవది ఎక్కడో కుచ్ డౌట్ ఆతాయి. సో అందువల్ల కేసీఆర్ ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాడు? థ్యాంక్స్ చెప్పే క్రమంలో కాంగ్రెస్ను విమర్శించారు. పీవీని కాంగ్రెస్ అవమానించిందని మరోసారి చెప్పారు. అయితే ఒక్కటి మాత్రం నిజం, బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా పివి నరసింహారావు భారతరత్న ఇవ్వాలని అడుగుతూ వస్తుంది. అడగడంలో కూడా మళ్ళీ రాజకీయమే. ఎందుకంటే పివి నరసింహారావు తెలంగాణ బిడ్డ. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి ఉన్న విభేదాలు అందరికీ తెలుసు. అఫ్కోర్స్ ఇవాళ సోనియా గాంధీ కూడా హర్షం ప్రకటించింది. సో కేసీఆర్ హర్షం ప్రకటించలేదు, థ్యాంక్స్ చెప్పాడు మోడీకి. హర్షం ప్రకటించడం, స్వాగతించడం, ఆహ్వానించడం సహజమే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఆలస్యమైన హర్షం ప్రకటించారు. సో ఆలస్యం చేసింది ఎవరు అనే క్వశ్చన్ కూడా వస్తుంది. మోడీ ప్రభుత్వమైనా ఆలస్యం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 10 ఏళ్ళు ఉన్నది కదా, ఇవ్వలేదు కదా. సో అందువల్ల రాజకీయ పార్టీలకు అతీతంగా నేతలు హర్షం ప్రకటించారు. కానీ థ్యాంక్స్ చెప్పడంలో బీఆర్ఎస్ క్లియర్గా పంపిస్తున్న మెసేజ్ ఏంటంటే పీవీకి భారతరత్న అది బీఆర్ఎస్ కృషి వల్ల వచ్చింది అన్న సంకేతం. సో బీఆర్ఎస్ డిమాండ్ చేసిన మాట నిజం, దానికి ఏం అనుమానం లేదు. ఆ డిమాండ్ చేయడంలో కూడా కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టాలన్న రాజకీయ కోణమే తప్ప మరో కోణం కాదు. అంటే తెలంగాణ అస్తిత్వ ప్రతీకల్ని కాంగ్రెస్ వదులుకుంటే మేము ఓన్ చేసుకున్నామన్నది కూడా ఆనాడు నుంచి కూడా బీఆర్ఎస్ ఒక రాజకీయ సంకేతాన్ని పంపింది. ఇప్పుడు ఎలాగైతే కేసీఆర్ డిజైన్ చేసుకున్న జయ జయ హే తెలంగాణ అందశ్రీ గీతాన్ని కేసీఆర్ ఇగ్నోర్ చేసిన ప్రజాయుద్ధం ఒక గద్దర్ను, కేసీఆర్ ఇగ్నోర్ చేసిన జేఏసీ చైర్మన్ కోదండరామ్ను, ఇలా వీళ్ళందరినీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్ చేసుకుంటుంది. ఓన్ చేసుకోవడం ద్వారా తెలంగాణ అస్తిత్వ సంకేతాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే బీజేపీ నాయకుడు రఘునందన్ రావు శంకరమ్మకు ఎందుకు రాజ్యసభ పంపరు అని అడిగాడు. సో ఆయన కూడా ఒక ఎత్తుగడగని ఇవన్నీ. సో ఇలా ఎత్తుగడలుగా రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు. అయితే ఇది కేవలం పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం మా వల్ల జరిగింది. ఆ క్రెడిట్లో బీఆర్ఎస్ కూడా భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే పివి కూతురుకు శాసన మండలి స్థానం కూడా కల్పించారు. అందువల్ల మేము నిజంగా పీవీకి ఆ గౌరవాన్ని ఇచ్చింది. మోడీ ఆ గౌరవాన్ని అంగీకరించి ఆయన కూడా గౌరవం ప్రకటించినందుకు థ్యాంక్స్ చెప్పారా? లేదా యూపీలో బీహార్లో జరిగిన పరిణామాలు భారతరత్న ఇవ్వడంతోనే అక్కడి రాజకీయాల్లో మిత్రులు మారిపోయారు. ఆ పరిణామం ఇక్కడ ఏమైనా జరుగుతుందా అనేది ఒక్కడో చోట క్వశ్చన్ ముందుకు వస్తుంది. ఆ క్వశ్చన్కి ఇప్పటికిప్పుడు కంక్లూజివ్ ఆన్సర్ లేదు. బట్ ఆ క్వశ్చన్ అయితే వస్తుంది. ఆ క్వశ్చన్ రావడానికి రాజకీయ పరిణామాలు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం,
కాంగ్రెస్ను వ్యతిరేకించడం ఒకవైపు బీజేపీ మరోవైపు బీఆర్ఎస్ చేయడము ఈ పరిణామాలు అనేది ఒక ఫ్యాక్టర్. అయితే బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుంది అన్న భావన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు దెబ్బతీసింది. అందువల్ల ఇప్పుడు మరి నిజంగానే కలిస్తే అది పార్టీకి ఎంత రాజకీయ నష్టాన్ని ఇస్తుంది అనే ప్రశ్న మాత్రం ఉంది. కానీ యూపీలో బీహార్లో ఉన్న పరిణామాలు చూస్తే అనుమానం రాక తప్పదు.